67,763 ఉద్యోగ నియామక పత్రాలు అందించినాం. 13,197 ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష. 80,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఆ పిల్లలకు పెద్దన్నగా నిలబడి, వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నిలబడి అన్ని సమస్యలను పరిష్కరించి పోటీ పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించి ఉద్యోగ నియామక పత్రాలు ఇక్కడికి పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ పిలిపించి వాళ్ళకు బుక్కెడు బువ్వ పెట్టి సంతోషంగా వాళ్లకు సర్టిఫికెట్లు అందిస్తే దాన్ని కూడా అభినందించకుండా దాన్ని కూడా నిందిస్తే, ఇదే రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్ ప్రచారంలో ఆ బీజేపీ ఏదో పెద్ద ఇదిగో గాడిది గుడ్డు ఇచ్చిందని పెద్ద ప్రచారం చేసినావు కదా. నువ్వు ఇచ్చిందే పెద్ద గుడ్డు రా స్వామి. ఆ గాడిది గుడ్డు కంటే నువ్వు ఏనుగు గుడ్డు పెట్టినావు అందరికి. ఇంకా తెల్లవాని గుడ్డు పెట్టినావు నువ్వు. తెల్ల ఏనుగుని తీసుకొచ్చి అసలు తెల్ల ఏనుగు గుడ్డు పెట్టినావు నువ్వు. ఇంకా నీకు అది అర్థం కావట్లేదు. నీకు 70,000 ఇచ్చి నీకు అంత నికార్సు ఉంటే సరే నువ్వు రాకు. నువ్వు ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో 4 ఉద్యోగాలు వచ్చినాయని నీ ఒక్కరికే 4 ఉద్యోగాలు తెచ్చుకుంటే కాదు. నువ్వు మున్సిపల్ శాఖ నీదే, హోంమంత్రి నీదే, విద్యాశాఖ నీదే, ఇంకో శాఖ నీదే. అదే నీకు ఎక్కువైంది, మతి మరుపు ఎక్కువైపోతూ చెప్తున్నావా లేదా ఏం అర్థం అయితే లేదు. కానీ నువ్వు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని అందరికీ తెలుసు. అయినా నువ్వు పోయి చెప్తున్నావు. సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, టీపీసీసీ చైర్మన్ మన మహేష్ కుమార్ గౌడ్ గాని అందరు అంటూ ఉన్నారు ఏంటంటే మేము 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని అంటారు. కానీ ఎక్కడ ఇచ్చిర్రు మేము అడుగుతున్నాం కదా. శ్వేతపత్రం అయినా రిలీజ్ చేయి కదా ఒకసారి. నువ్వు రిలీజ్ చేసి చూపెట్టు మాకు. దాంట్లో కరెక్ట్ గా లెక్క పెడితే 12,000 ఉద్యోగాలు తప్ప ఒక్క ఉద్యోగాలు కూడా ఎక్కువ లేవన్నా.